జగన్ కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ కలిశారని ప్రశ్నించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కు ఎలాంటి భద్రత తగ్గించలేదన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం తెలియదా అని ఫైర్ అయ్యారు. 7,000 రూపాయల ఎంఎస్పీ ఫిక్స్ చేసిన జగన్ కు మిర్చి రైతుల వద్దకు వెళ్లే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేలను పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్ని కూడా ఈ వ్యవస్థని ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానికుండా కేసులు పెట్టడం అన్ని కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర మంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు తీర్పిచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా? అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేశావు? మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పీ రేటు 7,000 రూపాయలు అని చెప్పి ఇచ్చింది. మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ లెటర్ రాయటం కానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు. ఆ రోజు తుఫాన్ వచ్చిన రోజు నువ్వు ఏ విధంగా రైతులను పరిశీలించావు? పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకుని గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకుని బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే. గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి